రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఏ రోజైనా నిన్న చాలామంది హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. కన్నబాబు గారు పెట్టారు, చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది? ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇదేమైనా ఒక వ్యక్తి పైన మేము కక్ష కట్టామా? ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా? సో దీని వెనక ఎవరున్నారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? ఏ సందర్భంలో చేసింది? ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది? ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి? గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమైనా ఉందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2,200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్కి 6. ఇదా మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే? ఎందుకు ఈ ఉదాసీనత? ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలోనైనా సరే కనీసం 10 నుంచి 12 వెసల్స్ ఉంటాయి అక్కడ. 2 పోర్ట్లు కలుపుకుంటే 15 నుంచి 16 వెసల్స్ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పనిగట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. పోర్టు లాక్కుంది ఆరోబిందో. ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు?